ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతోటి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం జరుపుకున్నాం. ఆ సందర్భంగా నిన్న కృష్ణ పరమాత్మ యొక్క సంక్షిప్త చరిత్రని మన ఛానల్లో చెప్పుకున్నాం. ఈరోజు జగద్గురువుగా ప్రఖ్యాతి వహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి భగవద్గీతలో ప్రధానమైనటువంటి 4 యోగాలు, ఆ యోగాల సాయంతో మోక్ష సాధన ఎలా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో ముఖ్యంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అని మొత్తం 18 అధ్యాయాలు అన్ని యోగాలే. ఈ 4 యోగాలు ప్రధానంగా మనం ఎలా అనుసంధానం చేసుకొని మోక్ష సాధన చెయ్యాలి అని ఈరోజు మనం ఆలోచించాలనుకుంటున్నాం కదా. సూక్ష్మంగా చూస్తే కొంతమంది కర్మయోగం గొప్పది అంటారు, మరికొంతమంది భక్తి యోగం గొప్పది అంటారు, మరికొంతమంది అంటారు జ్ఞానయోగం చాలా గొప్పదయ్యా అంటారు, మరికొంతమంది ఇవాళ ధ్యాన యోగం గొప్పది అంటున్నారు. ధ్యాన దినోత్సవం అని, యోగా దినోత్సవం అని ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ విధంగా ఎవరు అవలంబించే యోగం వాళ్ళకి గొప్పది అని భావించి పిడివాదాలు చేస్తూ ఉన్నారు ఇవాళ. నిజంగా ఈ యోగాలు దేనికది ప్రత్యేకమైనది కానే కాదు. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ 4 యోగాలని ఆచరించవలసిందే. భగవద్గీత అన్ని యోగాలకి తగిన స్థానం ఇచ్చి ఆదరించింది. కృష్ణ పరమాత్మ అన్ని యోగాల గురించి చెప్పాడు. సాధారణంగా మనం చేసే పనుల్లో, అన్ని లౌకికమైనటువంటి పనుల్లో కూడా ఈ యోగాలు 4 కలిసి ఉండాల్సిందే. అలాంటిది పరమ పురుషార్థమైనటువంటి మోక్ష ప్రాప్తికి వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది? మోక్షాన్ని ఎలా మనం సాధించగలుగుతాం ఈ 4 యోగాలతో అనుసంధానం చేయకుండా? లౌకిక పనులు అనుకున్నాం కదా. ఉదాహరణకి వంట చేయటం అనేది ఒక లౌకికమైన కార్యక్రమం. ప్రతినిత్యం 3 పూట్ల మనం వండుకొని తింటాం కదా. వంట అనేది మన ఇంట్లో ప్రతిరోజు చేసేటటువంటి ముఖ్యమైన పని. ఎందుకని? మనం చేసే కోటి పనులు కూటి కోసమైనా అంటాం కదా. తిండి లేకపోతే విలవిల్లాడిపోతాం. ఈ వంట పనిలో కూడా 4 యోగాలు కలిసే ఉండాలి. ఈ 4ంట్లో ఏ యోగం లోపించినా కూడా ఆ వంటకం కాస్త చెడిపోతుంది. మొట్టమొదట కర్మయోగం ఎలా ఈ వంటలో ఉంటుంది ఆలోచిద్దాం. మనం వంట చేయాలి అంటే కొన్ని ముడి సరుకులు కావాలి. బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, నూనె, ఇవన్నీ కావాలి.
కూరగాయలు తరగాలి చక్కగా. ఆ తర్వాత పొయ్యి వెలిగించి శుభ్రం చేసినటువంటి పాత్రలు పొయ్యి మీద పెట్టి వంట మొదలు పెట్టడం కదా. ఇదంతా కర్మయోగమే. ఇక జ్ఞానయోగం ఎలా ఈ వంటకు అనుసంధానం అయి ఉంటుంది అంటే, బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి, ఒక గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులో 2 గ్లాసులో, ఆ బియ్యాన్ని బట్టి ముడి బియ్యం అయితే 3 గ్లాసులో పోస్తారు కదా. అలాగే పప్పుకు తగినంత ఉప్పు, వంటకు తగినంత మంట. ఎంత మంట పెడితే ఆ వంట పూర్తవుతుందో తెలియాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. అలాగే వంట చేసే విధానం, ఈ పరిజ్ఞానం అంతా ఉండాలి వంట చేసే వాళ్ళకి. ఇదంతా జ్ఞానయోగమే. ఇక మూడోది ధ్యానయోగం. ఎలా వంటకి పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి. ఉదాహరణకి పాలే పెట్టాం పొయ్యి మీద. ఆ పొయ్యి మీద పెట్టినటువంటి పాల మీద దృష్టి లేకుండా మనం బయటికి వెళ్ళి మాట్లాడుతూనూ ఇంకో పని చేస్తూనే ఉంటే కాసేపటికి అంతా మాడి మశానం అయిపోతుంది. కొంతమంది పొయ్యి మీద గిన్నె పెట్టి ఆ తర్వాత కూరగాయల బేరం చేస్తుంటారు. వీటి వల్ల వంట అంతా చెడిపోతుంది. పాలు గనక పొయ్యి మీద పెట్టి మనం వెళ్ళిపోతే ఆ పాలు పొంగి ఆ మంటలో పడి ఆ గ్యాస్ స్టవ్లో ఆరిపోతుంది. గ్యాస్ మాత్రం లీక్ అవుతూనే ఉంటుంది. పెద్ద ప్రమాదం అది. కాబట్టి చేసే పని మీద నిరంతరము ధ్యాస ఉంచాలి, ధ్యానం ఉంచాలి. ఇదే ధ్యానయోగం. ఇక నాలుగోది భక్తి యోగం. వంటకి భక్తి యోగానికి ఏమిటి సంబంధం అని అంటే, తిట్టుకుంటూనో తిమ్ముకుంటూనో లేకపోతే లోకల్ని ఆడిపోసుకుంటూనో వంట చేసామనుకోండి, ఆ వంట తిన్న వాళ్ళకి వంట పట్టదు, అది విషంగా మారిపోతుంది. అందువల్ల ఎంతో ప్రేమతోటి ఇష్టంతో వంట చేయాలి. తాను చేసిన వంటని భగవదర్పితం చేసి భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళందరూ ఆరగించాలి, ఆనందపడాలి, తృప్తి పడాలి. అందుకనే మన పెద్దవాళ్ళు భాగవత పద్యాలు, అధ్యాత్మ రామాయణంలో ఉండే శ్లోకాలు, సంక్షేప రామాయణంలో ఉండే శ్లోకాలు చదువుతూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేసేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో పద్యాలు వచ్చు, శ్లోకాలు వచ్చు, ఎన్నో భగవంతుడు సంబంధించినటువంటి పాటలు వచ్చు వాళ్ళకి. అలా వాళ్ళు స్మరించుకుంటూ వంట చేయాలి. నీకు ఏదీ రాదు, ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇటువంటి నామాలు చెప్పుకుంటూ గనక వంట చేస్తే అది అమృతమయం అవుతుంది. ఇదే భక్తి యోగం వంటలో. ఈ 4 యోగాలు వంట చేసే వాళ్ళకే అవసరమవుతుంటే పరమాత్మ ప్రాప్తికి మోక్షం కోసం చేసేటటువంటి సాధనలో ఈ 4 యోగాల అవసరం లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఈ 4 యోగాలు మోక్ష సాధనకి అత్యంత ఆవశ్యకరం. అసలు కర్మయోగం అంటే ఏంటి? భగవద్గీతలో కర్మయోగం గురించి పరమాత్మ చెప్పాడు. నిష్కామంగా ఫలాశక్తి లేకుండా కర్మలు గనక చేస్తూ ఉంటే మనస్సు కోరికలు అనేటువంటి కల్మషాలు అంటకుండా నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది. అంటే నిష్కామ కర్మ చేయాలి. ఈ పూజ చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఫలాని ప్రయోజనం నాకు రావాలి అని ఆలోచించకుండా చేయాలి. అందుకనే మన పెద్దవాళ్ళు ఏమన్నారు,
ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక నోము చేసినా ఏతత్ ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు అనో, ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వర పాదార విందార్పణమస్తు అనో చెబుతాం. అంటే మనం చేసినటువంటి వ్రతం యొక్క, పూజ యొక్క ఫలితం స్వామి నీకే ఇచ్చేస్తున్నాను అంటున్నాం మనం కదా. ఎప్పుడైతే మనం ఈ విధంగా భగవదర్పణ భావంతో చేస్తామో మన మనస్సు నిర్మలమైపోతుంది. మనస్సు నిర్మలంగా శుద్ధంగా ఉంటే అప్పుడు భగవంతుడి మీద నిలబెట్టడానికి ఆ మనస్సుకి అర్హత ఉంటుంది, అర్హత కలుగుతుంది. కాబట్టి భగవంతుడు మన హృదయంలో ఎప్పటికీ తిష్ట వేసి ఉండాలి అంటే మనం మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇక 2 భక్తి యోగం. మన మనస్సు భగవంతుడిపై కనుక నిలబడితే నిరంతరము ఆ భగవంతుడిని స్మరించడం, ఆ భగవంతుడిని కీర్తించడం, ఆ భగవంతుడి యొక్క మహిమను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. నిజంగా భగవంతుడు మనకి చేస్తున్నటువంటి మేలును తెలుసుకొని దానికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భక్తిని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక జ్ఞానయోగం. ఈ విధంగా భక్తి భావన మనలో వృద్ధి పొందే కొద్దీ అసలు భగవంతుడి యొక్క తత్వం ఏంటి, భగవంతుడంటే ఎవరు, నేను ఎవరిని, అసలు భగవంతుడికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ జన్మకి సార్థకత ఏమిటి, ఆ భగవంతుడి యొక్క దివ్య ధామానికి చేరుకొని ఆయనతో ఐక్యతను ఎలా నేను సాధించాలి అనేటువంటి జ్ఞానాన్ని, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఆ జ్ఞానం మామూలుది కాదు, ఆత్మజ్ఞానం. ఇక 4 ధ్యానయోగం. ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నాం మనం. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం ధ్యానమగ్నులమై విచారణాశీలంతో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కంటే వేరుగా ఉండి జడమైనటువంటి వీటికి అద్భుతమైన చైతన్యాన్ని ప్రసాదించేటటువంటి ఆత్మనైనటువంటి నేను, సర్వత్రా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక దివ్య అనుభూతిని పొంది జీవాత్మ పరమాత్మగా ఉండిపోవాలి. ఇదే ధ్యానయోగం, ఇదే జీవ బ్రహ్మైక్యత, ఇదే జీవన్ముక్తి, ఇదే కైవల్యం, ఇదే మోక్షం. ఈ విధంగా మోక్షాన్ని పొందాలంటే పైన చెప్పినటువంటి 4 యోగాలు అవసరమే. ఈ 4 యోగాల యొక్క సమన్వయమే భగవద్గీతా శాస్త్రం. అసలు మాయ అనేది మనల్ని ఎలా ఆవహిస్తుంది, ఆ మాయ నుండి మనం ఎలా బయటపడాలి, ఇది కదా ప్రధానమైనటువంటి ప్రశ్నలు మనకి. కోరికలు, మోహం, ఈ రెండింటి రూపంలో మాయ మన యొక్క మనస్సుని ఆవహిస్తుంది. ఇంకా మనం ఆ మాయలో పడిపోయినావా సాధన కాస్త దూరం అయిపోతుంది. అంటే మనలో పూర్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే వరకు ఆ మాయ ఏదైతే ఉందో అది మనల్ని విడిచిపెట్టదు, పట్టుకొనే ఉంటుంది. మనం గనక లౌకిక విషయాల్లో ఇరుక్కుపోతూ ఉన్నాం, అవునా? అంటే లౌకికమైన విషయాలలో ఇరుక్కుపోవటం కోసం మాయ చేయటానికి మనం అలవాటు పడ్డాం. మనం అర్థం చేసుకోవటంలా ఆ మాయలో మనం పడ్డామని.
ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ కావాలనుకోవటం, అప్పటికి లేనటువంటి విషయాలను కావాలని అడగడం, ఈ రెండు కూడా కోరికే అవుతుంది. అట్లాగే ఆ లభించింది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండిపోవాలి అనేటువంటి ఆశ మోహం. అంటే కోరిక, మోహము ఈ రెండు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది వైరాగ్యము. ఇప్పుడు మనం ఏ ఏ విషయాల్లో మాయకి లోబడకుండా ఉన్నామో ఆయా విషయాల్లో మనం విరాగులమే అవుతున్నాం. అదే స్థితి అన్ని విషయాల్లో గనక మనం పొందగలిగితే అప్పుడు మనం సంపూర్ణమైన విరాగులం కాగలుగుతాం. అంటే ఇక్కడ వైరాగ్యం, ఆత్మ సాక్షాత్కారం ఈ రెండు వేరు వేరు కాదు. మన యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవటమే ఈ వైరాగ్యానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఫలం. తద్వారా మాయ నుండి మనం బయటపడవచ్చు. ఇప్పుడు మనం అసలైన ఆనందం యొక్క రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. అతడు అసాధారణంగా చురుకైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఏదైనా సరే చాలా త్వరగా, సులభంగా నేర్చుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రతిభను కూడా పొంది ఉన్నాడు. ఏకసంధాగ్రాహి. చాలామందికి ఏదైనా నేర్చుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అయితే అటువంటి కఠినమైన విషయాన్ని కూడా ఈ యువకుడు కొద్ది రోజుల్లోనే నేర్చుకోగలుగుతాడు. దానివల్ల అతడి కీర్తి చాలా దూరం వ్యాపించింది. అంతటి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఇంకా ఎవరూ లేరని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ లోపల అసంతృప్తిగా కొంత కలవరానికి గురవుతున్నాడు అని మాత్రం అతడికి మాత్రమే తెలుసు. తక్కిన వాళ్ళకు మాత్రం గొప్పవాడు అనిపిస్తోంది. ప్రతి వ్యక్తికి బయట వాళ్ళకి ఎలా అనిపించినా తన యొక్క అంతర్గత స్థితి గురించి లోపల నుండి తాను ఎలా ఉన్నాడో తెలుస్తూనే ఉంటుంది. అదే ఆత్మ పరిశీలన. అట్లాగే ఇతడు కూడా అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ తన అహంకారంతో, గర్వంతో తన లోపల ఉన్నటువంటి ఇబ్బందులను కప్పిపుచ్చాలి అనుకున్నాడు. ప్రతి వ్యక్తి చేస్తాడు. చాలామంది చేసే పని ఇదే. తన కీర్తిని మరింతగా పెంచుకోవడానికి రకరకాల కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాడు. చిత్రలేఖనం, శిల్పాలు చెక్కడం, పాటలు పాడటం, ఇటువంటివన్నీ నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు జీవితంలో తాను చూసినటువంటి పనులన్నీ చేయడం నేర్చుకున్నాడు. అంటే ఎంతోమంది వృత్తి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క వృత్తిని నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదు. అలాంటివన్నీ పరిశీలించి ఇతను చేయడం నేర్చుకున్నాడు. ఈ యువకుడు తన తెలివితేటలు చూసుకొని అమితంగా గర్వపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి 1 లేదా 2 మహా అయితే 3 విషయాలు నేర్చుకోగలుగుతాడు, లేదు 3 పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యువకుడు ప్రత్యేకమైన వ్యక్తి కదా. అందువల్ల ఎంతోమంది చెయ్యగలిగినటువంటి పనులన్నీ తాను బాగా చేయగలుగుతున్నాడు, సులభంగా చేయగలుగుతున్నాడు, నైపుణ్యంగా చేయగలుగుతున్నాడు. ఒకరోజు ఈ యువకుడు గౌతమ బుద్ధుడిని చూడటం తటస్థించింది. ఒక వ్యక్తిని చూసి అసూయ పడటం అతడికి ఇదే మొట్టమొదటిసారి, ఆ యువకుడికి. ఎందుకని? అప్పటిదాకా తనను చూసి అసూయ పడే వాళ్ళను మాత్రమే చూశాడు ఆ యువకుడు. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ పోలిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి తనను తాను గౌతమ బుద్ధుడితో పోల్చుకోవటం మొదలుపెట్టాడు. బుద్ధుడి దగ్గర కేవలం ఒక భిక్షాపాత్ర మాత్రమే ఉంది అని గమనించాడు. కానీ ఈ యువకుడి వద్ద చాలా డబ్బు ఉంది. బుద్ధుడి యొక్క బట్టలు చాలా మామూలుగా ఉన్నాయి. కానీ
ఈ యువకుడు మాత్రం అత్యుత్తమమైనటువంటి విలువైనటువంటి దుస్తులలో ఆకర్షణీయంగా ఉన్నాడు. బుద్ధుడు చెప్పులు కూడా లేకుండా నడుస్తాడు. చెప్పులు లేకుండా నడిచే అవసరం ఈ యువకుడికి ఏనాడూ లేదు. చక్కటి బూట్లు వేసుకున్నాడు. ఈ విధంగా ఆ వ్యక్తి బుద్ధుడిని కొన్ని వందల విషయాల్లో పోల్చుకోవటం చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని రకాలుగా పోల్చి చూసినా కూడా ఆ గౌతమ బుద్ధుడి పట్ల అతడికి ఉన్నటువంటి అసూయ 1% కూడా తగ్గల. తనలో తాను ఆశ్చర్యపోయాడు. ఏమని? ఈ బుద్ధుడి కంటే 100 రెట్లు మెరుగైన జీవితం నాకున్నప్పుడు ఈ పేద సన్యాసిని చూసి నేనెందుకు అసూయపడుతున్నాను? ప్రజలందరూ కూడా అతడికి చాలా గౌరవం ఇస్తున్నారు. అతన్ని చూసి నేను అసూయపడే విషయం అతని వద్ద ఉన్నది, నా వద్ద లేనిది ఏమిటి? ఇది ఇతడి యొక్క మీమాంస. అంత సీదాగా ఉన్నవాణ్ణి ప్రజలందరూ గౌరవిస్తున్నారు. నాకు ఇన్ని హంగులు ఉంటే నన్ను కూడా గౌరవిస్తున్నారు. కానీ అతడి వద్ద ఉన్నది నా వద్ద లేనిది ఏమిటి? ఇది తర్కం. చాలా సమయం తర్వాత తన స్వంత ఆలోచనల్లో ప్రశ్నల్లో మునిగిపోయిన తర్వాత ఆ కుర్రవాడు స్వయంగా బుద్ధుడి దగ్గరికి వెళ్ళి బుద్ధుడి యొక్క విజయ రహస్యం ఏమిటి అని అడగాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి తన సేవకులతో కలిసి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ బౌద్ధ సన్యాసి, నేను ఈ పట్టణంలోకెల్లా అత్యంత తెలివైన వాడిని. మంచి డబ్బు ఉంది నా దగ్గర. అంతేకాదు చాలా సంతోషకరమైన వ్యక్తిని కూడా. మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఆ పనులన్నీ చిన్న అంతరాయం, క్షమించాలి. ఆ యువకుడు అన్నాడు, ఓ గౌతమ బుద్ధ, మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఆ పనులన్నీ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఏ పనినైనా అతి తక్కువ సమయంలో నేర్చుకోగలను. నా చుట్టూతా ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తున్నారు. అయినా కూడా నాకు మీ మీద అసూయగా ఉంది. మీరు ఏమి సాధించారో తెలుసుకోవాలి అనేటువంటి ఆత్రంతో ఉన్నాను నేను. అసలు ఇంతమంది మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు? ఇది నా ప్రశ్న అన్నాడు. చూసారా అసూయ ఎలా చేసిందో? బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు, చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. నాయనా, అలాంటి విజయాలేమీ నేను సాధించనప్పటికీ ఒక విజయం సాధించాను అని మాత్రం నేను చెప్పగలను. వెంటనే ఆ వ్యక్తి, ఆ కుర్రవాడు ఆత్రంగా, అదేంటో నేను తెలుసుకోవచ్చా స్వామి అన్నాడు. దానికి బుద్ధుడు అన్నాడు, నాయనా, నేను సాధించిన విజయాలన్నింటినీ వదిలేసుకోవడమే నేను సాధించిన విజయం అన్నాడు. ఇది పట్టుకోవాల్సినటువంటి పాయింట్. తాను సాధించిన విజయాలన్నీ కూడా నేను సాధించాను అని మనస్సులో పెట్టుకోలే, వాటన్నిటిని విడిచిపెట్టేశాను. అదే నేను సాధించిన గొప్ప విజయం అన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ఆ కుర్రవాడు ఆశ్చర్యానికి లోనైనాడు. బుద్ధుడితో అన్నాడు, స్వామి, మీరన్నది నాకు అర్థం కాలేదు, వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు బుద్ధుడు, నాయనా, నిన్ను ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే నీకు ఇష్టంగా ఉంటుందా అన్నాడు. అవును, ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే ఇష్టపడతారు కదా స్వామి అన్నాడు ఆ కుర్రాడు. మరి ఎవరైనా నిన్ను దూషిస్తేను, నిన్ను తిడితేను అనగానే ఆ కుర్రవాడు అన్నాడు, ఈ ప్రపంచంలో ఎవరికి దూషించబడటం ఇష్టం ఉండదు కదా, నాకు అంతే. బుద్ధుడు అన్నాడు, నాయనా, సంతోషాన్ని కలిగించేదాన్ని, బాధ కలిగించేదాన్ని, ఈ రెండింటినీ నేను అధిగమించాను.
అదే ద్వంద్వాతీత స్థితి. ఎవరైనా నన్ను దూషించినా నేను బాధపడను, లేదా ఎవరైనా నన్ను పొగిడినా నేనేం సంతోషపడను. అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా అన్న. దానికి ఆ కుర్రాడు, అది ఎలా సాధ్యమవుతుంది స్వామి చెప్పండి అన్నాడు. బుద్ధుడు నవ్వి, నాయనా, నువ్వు వందలాది విషయాలు నేర్చుకున్నావు, కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవడం మాత్రం మర్చిపోయావు అన్నాడు. ఆ కుర్రవాడు ఆశ్చర్యంతో, ఏమిటి స్వామి అది నేను మర్చిపోయింది అని. నీ మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో నీకు తెలుసా అని ప్రశ్న వేశాడు. మనోనిగ్రహం. ఇది విన్న ఆ వ్యక్తి తన అసూయకు కారణమేమిటో తక్షణమే అర్థమైంది. బుద్ధుడు చెబుతూ ఉన్నాడు, నాయనా, తన మనస్సును గెలవనటువంటి వ్యక్తి యావత్ ప్రపంచాన్ని జయించినా కూడా ఏమీ గెలవనట్టే లెక్క. అదే తన మనస్సును జయించి ప్రతిదీ కోల్పోయినటువంటి వ్యక్తి వాస్తవానికి ప్రతి దాన్ని గెలిచినట్టే, జయించినట్లే. ఎందుకంటే తన మనస్సును నియంత్రించగలిగిన వాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు. బుద్ధుడి యొక్క మాటలు వినగానే ఆ కుర్రవాడి యొక్క అహంకారం కరిగిపోయింది. వెంటనే, స్వామి, నా మనస్సును ఎలా జయించాలో నాకు నేర్పిస్తారా? తప్పకుండా, కానీ నీ విజయాలను నీ నుండి తీసివేయాల్సి వస్తుంది. నీకు ఇష్టమేనా? నేను సిద్ధంగా ఉన్నాను గురూజీ అన్నాడు. ఆ రోజు నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం అని బుద్ధుడు చెప్పాడు. కాబట్టి మనస్సు ఒక సామరస్య స్థితిలో గనక ఉంటే బాహ్య పరిస్థితుల యొక్క, బాహ్య వాతావరణం యొక్క ప్రభావం ఆ మనస్సు మీద ఉండదు. అంతరంగంలో ఉన్న అలజడి కూడా ఉండదు. ధ్యానం యొక్క నిరంతర సాధనతోటి మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా, నిర్మలంగా ఉంటుంది. మనస్సు యొక్క కార్యకలాపాలని నిశ్చలపరచడంలో, స్థిరపరచడంలోనే మన యొక్క ఆనందపు రహస్యం దాగి ఉన్నది అని మనం అందరం గ్రహించాలి. కాబట్టి ఆనందం ఎక్కడో లేదు, బయట మనలోనే ఉంది. ఆ రహస్యాన్ని గ్రహించి మన మనస్సుని అదుపు చేసి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి 4 యోగాలని సాధన చేస్తూ మహోత్కృష్టమైనటువంటి, ప్రతి వ్యక్తి కోరుకునేటటువంటి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాము అని కృష్ణ భగవానుడి యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైనా ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి, 10 మందికి ఈ వీడియోని పంచండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.